బాబు, ఇంకా సంయుక్త వాళ్ళు రాలేదు. మన లాయర్ కూడా కనిపించడం లేదు. సంయుక్త ఫోన్ కూడా తీయడం లేదు. సంయుక్తతో ఉన్న మీ ఫ్రెండ్ కూడా ఫోన్ తీయడం లేదు. నాకెందుకో భయంగా ఉంది బాబు. ఆంటీ, మీరేం కంగారు పడకండి, నేను ఇప్పుడే వస్తాను, ఉండండి. ఇంకో అరగంటలో కోర్టు స్టార్ట్ అవ్వబోతుంటే సాక్ష్యాల కోసం వెళ్ళిన ఆవిడ రాలేదు. వాదించడానికి ఉండాల్సిన లాయరు లేడు. అయినా నేనే తప్పు చేశాను, నన్ను అరెస్ట్ చేయండి అని లొంగిపోతే వాసు అలాంటి వాడు కాదు. అందుకు సాక్ష్యాలు తెస్తాను అని వెళ్లిన వాళ్ళని ఇంకేమనాలో అసలు అర్థం కావడం లేదు. తప్పు చేశాడు అనటానికి సాక్ష్యాలు వెతకడంలో అర్థం ఉంది. కానీ తప్పు లేదు అని ప్రూవ్ చేయటానికి ఆధారాలే ఉంటాయి. అత్తయ్య, బావ, వాసు, ఆపండి. నా కొడుకు ఏ తప్పు చేయలేదు. ఆపండమ్మా, నా కొడుకు ఏ తప్పు చేయలేదు. ఆపండమ్మా, ఆపండి. దయచేసి అర్థం చేసుకోండి. వాణ్ణి మాకు అప్పచెప్పండి, మా చేతులతో మేము చంపేస్తాం. వీడిని చంపేయండి. నా కూతుర్ని నాకు కాకుండా చేసిన వాడిని వదిలిపెట్టద్దు. అయ్యో, ఉరి తీయాలి, ఉరి తీయాలి. ఎలా ఉంది? ఉరి తీయాలి. అయ్యా వద్దయ్యా, వద్దు. కుటుంబాల్ని ఆగం చేసే వాళ్ళని శిక్షించాలి. అయ్యో అయ్యో, నువ్వు మట్టి కొట్టుకుపోతావురా. నువ్వు మట్టి కొట్టుకుపోతావు. నువ్వు బాగుపడవు. అలా అనకమ్మా. చంపేయండి వాడిని. అయ్యో, వాడు బ్రతికొండడానికి వీల్లేదు. ఉరి తీయాలి, ఉరి తీయాలి వాణ్ణి, ఉరి తీయాలి వాణ్ణి. ఉరి శిక్ష వేయండి. ఉరి తీయాలి, ఉరి తీయాలి వాణ్ణి, ఉరి తీయాలి వాణ్ణి, ఉరి తీయాలి వాణ్ణి, ఉరి తీయాలి, ఉరి తీయాలి, వాడికి ఉరి ఉరి శిక్ష తీయాలి. వేయాలి. వాసు, ఏంట్రా ఈ దెబ్బలు? ఏమైందిరా? దూరంగా ఉండి మాట్లాడండి. ఒరేయ్, ఎవర్రా నిన్నిలా కొట్టారు? బావా, నువ్వేం తప్పు చేసావురా? నీకేమైనా జరిగితే ఈ అమ్మ బతుకుంటుందా? నీకోసమే బతుకుతున్నా నేను ఏమైపోవాలరా? బాధపడకమ్మా. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు నేను నీకు గుర్తుకు రాలేదా? లేక ఈ అమ్మ ఏమైపోయినా పర్వాలేదనుకున్నావా? అమ్మా, మీలాంటి మంచి వాళ్ళు నా చుట్టూ ఉన్నప్పుడు నాకేమవుతుందమ్మా? అయినా నిన్ను ఇంతలా కొట్టింది ఎవర్రా? వాళ్ళ చేతులు పడిపోను, వాళ్ళు నాశనమైపోను, వాళ్ళకి బిల్డప్ పెట్టా. ఏంటమ్మా తిట్లు? పలకరించడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ యోగక్షేమాలు అడగాలి,
ఇలా కొట్టిన వాళ్ళని ఎవరైనా తిడతారా? ఊరుకోమ్మా. అమ్మా, నీ మేనకోడలు ఎక్కడా? నన్ను బయటికి తీసుకురావడానికి ఎలాంటి ఆధారాలు సంపాదించిందంట? అంతా ఓకేనా? ఎక్కడుంది? తను కనిపించట్లేదేంటి? అంటే తనెక్కడికి వెళ్ళిందో నీకు చెప్పలేదా? రాత్రి కూడా ఇంటికి రాలేదురా. కోర్టుకి సమయం అవుతున్నా తను ఇంకా రాలేదు. సంయుక్త ఫోన్ గాని నీ స్నేహితుడి ఫోన్ కానీ తీయడం లేదు. ఇంకా నీకు చెప్పి వెళ్ళుంటారేమో అనుకున్నా. రాత్రి నుంచి ఇంటికి రాలేదా? ఫోన్ కూడా తీయడం లేదా? బేబీ, నీ చెల్లెలు 2 రోజుల్లో విడిపిస్తాను అని ఛాలెంజ్ చేసింది. కానీ ఇంతవరకు కోర్టుకు కూడా రాలేదు. అయినా ఆధారాలేవైనా దొరికితే వచ్చుండేది కదా. అవి లేనప్పుడు ఇక్కడికొచ్చి మొహం ఎలా చూపించాలో తెలియక ఎక్కడైనా దాక్కొని ఉంటుంది. లేదా లేని సాక్ష్యాల కోసం గాల్లో వెతుకుతూ ఉంటుంది. ఎందుకు బాను అలాంటి మాటలు మాట్లాడతావు? సంయుక్త ఆధారాలతో రాకపోతే వాసు ఏమైపోతాడు? వాడి పరిస్థితి ఏమిటి? ఆ భయం తప్పు చెయ్యక ముందు ఉండాలి. మరి ఆ అమ్మాయిల ఉసురు, వాళ్ళ ఫ్యామిలీల ఏడుపు ఊరికే పోతుందా? తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాలిగా. బాను, నీకు దండం పెడతాను, అలాంటి మాటలు మాట్లాడకు. నిజాలు మాట్లాడితే ఇదిగో ఇలాగే ఉంటుంది. అయినా నేను చెప్తే బాధగా ఉంటుంది, కానీ ఇదే విషయాన్ని కోర్టులో జడ్జి గారు చెప్తే బాగుంటుంది. కమాన్ బేబీ. ఈ మినిస్టర్ని, అతని వాలకం చూస్తుంటే నిన్న పోలీస్ స్టేషన్లో కనిపించిన భయం కనిపించడం లేదు. మొహంలో చిరునవ్వు, కళ్ళల్లో ధైర్యం, నడకలో అహంకారం కనిపిస్తున్నాయి. ఆ రాహుల్ గారిని చూస్తుంటే ఇప్పటి వరకు చావు భయంతో ఉన్న మొహంలో లాయర్ని కలవగానే తనకు ఏం కాదన్న భరోసా కనిపిస్తుంది. పైగా సాక్షుల కోసం వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు రాలేదు. అంటే ఏదో జరుగుతుందని అనుమానంగా ఉంది.